కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద గోల్డ్ మైనింగ్ మొదలైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విస్తరణ ప్లాంట్ ను ప్రారంభించేందుకు వెళ్లి ఈ గోల్డ్ మైనింగ్ రావడం, ఈ ప్లాంట్ ఏర్పాటు అన్నది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం కారణంగానే జరిగింది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు ప్రచారం ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇక్కడ తీసే బంగారం అంతా ఏదో రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ ఫ్రీగా కొద్దిగా ఇస్తారన్నట్టు, లేకుంటే సగం ధరకే రాయితీ మీద ఇస్తారన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ ఏమీ లేదు, ప్రైవేట్ సంస్థ మైనింగ్ చేస్తుంది, తీసుకెళ్తూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడైతే కొన్ని ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని దీన్ని చూపెట్టి మొత్తం రాయలసీమ రత్నాలసీమ అయిపోయింది, మళ్ళీ కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోయామని చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ నిజంగా కొంతమంది అమాయకులు ఉంటారు పబ్లిక్. ఓకే, దీనివల్ల నిజంగానే ఏదో రాయలసీమకి ఏదో అద్భుతం జరగబోతోందేమో, మొత్తం రూపురేఖలు మారిపోతాయేమో అని భావించే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి అమాయకుల్ని టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంతగా ఎగ్జాగరేట్ చేసి మరీ ప్రచారం చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇకపైన చరిత్రలో జొన్నగిరి గ్రామం అనేది ఉంటే ఇంకేమో అనుకుంటారేమో, అదే ఆ గ్రామానికి పేరు కూడా మార్చేస్తే పలానా రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మైనింగ్ ను ప్రారంభించి, ఈ ప్లాంట్ ను ప్రారంభించి ఈ గ్రామానికి సంబంధించిన పేరును కూడా మార్చేశారు అనేది చరిత్రలో నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతో, గతంలో జరిగినదంతా మర్చిపోవాలన్న ఉద్దేశంతో ఇకపైన ఈ జొన్నగిరి గ్రామానికి స్వర్ణగిరి గ్రామంగా నామకరణం చేసేందుకు నేను ప్రతిపాదిస్తున్నానని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామం వద్ద ఈ గోల్డ్ మైనింగ్ మొదలవడానికి, ప్లాంట్ ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అన్నది చూడాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2020లోనే ఈ భూసేకరణ అన్నది మొదలైంది. అంటే ఈ మైనింగ్ చేసే ప్రాంతానికి సంబంధించి భూములన్నీ తీసుకోవడం అన్నది మొదలైంది 2020లో. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మొదలైంది. ఆ భూముల ప్రక్రియ మొదలైనప్పుడు వచ్చే ఏడాది అంటే 2021 నాటికి ఇక్కడ గోల్డ్ మైనింగ్ అన్నది ప్రారంభం అవుతుంది, ప్లాంట్ ఏర్పాటు అన్నది పూర్తవుతుందని చెప్పారు. కానీ ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల 2023లో మళ్ళీ ఈ గోల్డ్ మైనింగ్ కి సంబంధించి ప్రముఖంగా అన్ని మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ సంస్థ ఏమని ప్రకటించింది, 2024 అక్టోబర్ డిసెంబర్ అంటే 2024 ఆఖరి నాటికి ఇక్కడ గోల్డ్ ప్రాసెస్ అన్నది మొదలవుతుంది, ఉత్పత్తి మైనింగ్ అనేది మొదలవుతుంది అని ప్రకటించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే నాటికే మొత్తం అంతా రెడీ అయింది. పైగా ఇది ఇక్కడ మైనింగ్ చేస్తున్నది ఏ ప్రభుత్వ సంస్థ కాదు, జియో మైసూర్ అని ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ మైనింగ్ చేస్తోంది. ఇక్కడ ఒక టన్ను మట్టిని ప్రాసెస్ చేస్తే కేవలం 1.68 గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది. ఆ స్థాయిలో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ గోల్డ్కి సంబంధించిన మట్టి కూడా 800 మీటర్ల లోతులో ఉంటుంది. సో అదంతా తీసి ఆ మట్టిని ప్రాసెస్ చేస్తే, ఒక టన్ను మట్టిని ప్రాసెస్ చేస్తే 1.68 గ్రాముల బంగారం వస్తుంది. నిజానికి ఇప్పటికే అక్కడ ఈ గోల్డ్ ఉత్పత్తి అన్నది, మైనింగ్ అన్నది మొదలైంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం గమనిస్తే ఆల్రెడీ వెలికి తీసిన ఆ బంగారం వాటినన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశీలించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది విస్తరణ యూనిట్కి సంబంధించిన వ్యవహారాన్ని. చెప్పాలంటే కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ఈ గోల్డ్ మైనింగ్ లో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం ప్రమేయం అనేది ఏది లేదు. అంతా రెడీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అదృష్టం కొన్ని విషయాలు చెప్పాలంటే, చాలా అంశాల్లో అన్ని గత ప్రభుత్వాల కింద మీద పడి అంతా సెట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి రావడం, వాటిని ప్రారంభించడం, తనకున్న మీడియా బలంతో, తనకున్న ఈ ప్రచార టాక్టిక్లతో మొత్తం అంతకుముందు ప్రభుత్వాల్లో ఏం జరిగింది అన్నది అంతా మైమర్పించేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఈ గోల్డ్ మైనింగ్ వల్ల మొత్తం రాయలసీమ అన్నది మళ్ళా రతనాలసీమలా మారిపోతుంది, మళ్ళీ కృష్ణదేవరాయల కాలం నాటికి వెళ్ళిపోతుంది అటు రకరకాల ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అవాస్తవం. ప్రైవేట్ సంస్థ మైనింగ్ చేస్తోంది అక్కడ. దానివల్ల మొత్తం ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాలు బాగుపడొచ్చేమో కానీ అభివృద్ధి పరంగా మొత్తం రాయలసీమ రతనాలసీమ అయిపోతుంది. ఈ గ్రామానికి ఇక జొన్నగిరి కాదు, స్వర్ణ గ్రామం అని పేరు పెట్టేద్దాం అని ఇలాంటి ప్రచారాలన్నీ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం అది కాదు.